ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. ఇంతమంది మనుషులు ఉండంగా, ఇంత పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఉన్న ఈ రోజున కృత్రిమ మేధస్సు యొక్క ఆవశ్యకత ఏముంది అనే సందేహం మనకుంటుంది. ఒక మనిషి తన జీవితకాలంలో కేవలం ఒక 40 సంవత్సరాల వయసులో తాను సంపాదించగలిగిన డేటాని ఎంతైతే స్టోర్ చేసుకుంటాడో దాన్ని మనం ఒక యూనిట్గా భావిస్తే, మరి మిషను స్టోర్ చేసుకునే డేటా దానికన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో మనిషి తన అనుభవాల దృష్ట్యా స్టోర్ చేసుకున్న డేటాని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి ఒక ఇంటెలిజెంట్గా ఆలోచించి లాజికల్ పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు. మరి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మెషీను మనిషి కన్నా కూడా చాలా ఎక్కువగా ఆలోచించి ఇంటెలిజెంట్గా ఆలోచించి పరిష్కరించే పరిస్థితి ఉన్నప్పుడు దాని గురించి పరిశోధనలు జరగవలసింది కదా. ఆ పరిశోధనల ఫలితమే ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద డొమైన్. ఆ చాలా పెద్ద డొమైన్లో 2 సబ్సెట్స్ ఉన్నాయి. ఆ సబ్ డొమైన్స్ 2 ఏంటంటే, ఒకటి మెషిన్ లెర్నింగు. ఆ మెషిన్ లెర్నింగ్లో ఒక సబ్సెట్ ఏంటి అంటే డీప్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా పైకి తీసుకెళ్ళగలిగాయి. సో ఇప్పుడు మనం కొంచెం మెషిన్ లెర్నింగ్ గురించి, డీప్ లెర్నింగ్ గురించి తెలుసుకుంటే ఆర్టిఫిషియల్ లెర్నింగ్ గురించి మనకి బాగా అర్థమవుతుంది. మెషిన్ లెర్నింగ్లో డేటా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయబడుతుంది. ఆ ఎక్స్ప్లోర్ చేయబడిన డేటాని అది చక్కగా ఎనలైజ్ చేయగలుగుతుంది, దాన్ని క్లాసిఫై చేయగలుగుతుంది. ఆ తర్వాత అది మనకి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఈ డేటాని ఎలా ఎనలైజ్ చేయాలి, ఎలా క్లాసిఫై చేయాలి అనేది ఒక సర్టన్ రూల్స్ ప్రకారమే చేయాల్సి వస్తుంది. సో ఆ రూల్స్నే మనం ఏమంటామంటే అల్గారిథం అంటాం. ఇచ్చిన డేటాని ఎలా ఎనలైజ్ చేయాలి, తనంతా తానుగా ఎనలైజ్ చేయాలి, అంటే అటానమస్గా ఎనలైజ్ చేయాలి. అలా అటానమస్గా ఎనలైజ్ చేసేందుకు ఏ రూల్స్ అయితే మనం ఇస్తున్నామో దాన్ని అల్గారిథం అంటాం. కానీ ఎనలైజ్ చేసేందుకు రూల్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకి తానుగా కూడా రాసుకోగలుగుతుంది. సో మెషిన్ లెర్నింగ్లో ముఖ్య పాత్ర డేటా. ఒకవేళ డేటా ఇచ్చిన వాళ్ళం మనమే కాబట్టి డేటా కానీ కొంత సమాచార లోపం ఉన్నా, అది తప్పుగా ఉన్నా, లేకపోతే ఇన్కంప్లీట్గా ఉన్నా, ఇన్సఫిషియెంట్గా ఉన్నా అల్గారిథము తప్పు రాయటం జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి వచ్చే పరిష్కారాలు కూడా తప్పుగానే ఉంటాయి. అందువల్ల గతంలో ఈ ప్రయత్నాలు చేయలేదు. మరి ఈ రోజున సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ఉన్నందువల్ల డేటా కలెక్షన్ అనేది చాలా సులువుగా, చాలా ఎక్కువగా జరుగుతోంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన హయ్యెస్ట్ పీక్స్కి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే వాటన్నిటినీ మనం ఏఐ ఏజెంట్స్ అంటాం. మన కంప్యూటర్ లేదా మన ఫోన్లో అది ఓపెన్ అవ్వాలంటే మనం ఫేస్ ఐడి పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, లేకపోతే థంబ్ ప్యాటర్న్ అయినా పెట్టుకోవచ్చు. సపోజ్ మనం ఫేస్ ఐడి పెట్టుకున్నాం అనుకుందాం. ఫేస్ ఐడి పెట్టుకున్నాం అనుకున్నప్పుడు మనం ఫోన్ని ఆన్ చేయగానే ఏం జరుగుతుందంటే ఫేస్ ఐడి ఆన్ అవుతుంది. అక్కడి నుంచి కొన్ని వేల ఇన్ఫ్రారెడ్ రేసు మన మొహం మీద పడిపోతాయి. అవి విజిబుల్ కాదు, అంటే మనకు కనబడవు.
కాబట్టి అవన్నీ మన మొహం మీద పడిపోయి ఒక 3 డైమెన్షనల్ ఫోటోని కంప్యూటర్కి ఇస్తాయి, లేకపోతే సెల్ ఫోన్కి ఇస్తాయి. ఈ కంప్యూటర్లో అవన్నీ కూడా చిన్న చిన్న ప్యాటర్న్స్గా, చిన్న చిన్న డాట్స్గా ఏర్పడుతుంది ఇమేజ్ 3 డైమెన్షన్లో. దాన్నంతా కంపైల్ చేసుకుని అది ఒక ఫోటో తయారు చేసుకుంటుంది. మనం ఆల్రెడీ స్కాన్ చేసి ఫీడ్ చేసిన ఫోటోతో కంపేర్ చేసుకుని అవి 2 సమానంగా ఉంటేనే ఫోన్ ఓపెన్ అవుతుంది, లేకపోతే అది ఫోన్ ఓపెన్ కాదు. మనకి ఫోన్ ఓపెన్ అవ్వటానికి, ఓపెన్ కాకపోవడానికి మధ్యలో 1 సెకండ్ టైము అయ్యింది అనుకుంటాం, కానీ కంప్యూటర్ లోపల అంత వర్క్ జరిగింది. ఈ వర్క్ అంతా చేసింది ఎవరు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యొక్క అల్గారిథమ్స్ యాక్టివేట్ అయ్యి ఆ పనిని చేసి పెట్టాయి. అంటే వర్క్ ఎంత సులువు అయిపోయింది మనకి ఈ మెషిన్ లెర్నింగ్ వల్ల. అందువల్ల మెషిన్ లెర్నింగ్ అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. మెషిన్ లెర్నింగ్ 4 టైప్స్. మొదటిది సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెండోది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, మూడోది సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, తర్వాత 4ది రీఇన్ఫోర్స్డ్ మెషిన్ లెర్నింగ్. వీటి గురించి మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం లాస్ట్లో. కానీ ఈ లోపల మనం దీని ఒక చిన్న అప్లికేషన్ చెప్పుకుందాం. మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తోంది మనకి అంటే, మన దగ్గర ఇప్పుడు అందరి దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎన్నో ఉన్నాయి. దాంట్లో మనం సెర్చ్ బార్ అనేది ఒకటి వచ్చింది. మనం దేన్ని ఓపెన్ చేసినా, వాట్సాప్లో కూడా సెర్చ్ బార్ వస్తుంది, అలాగే ట్విట్టర్లో కూడా సెర్చ్ బార్ వస్తుంది. అదేవిధంగా మనం ఫేస్బుక్ తీసుకున్నా కూడా సెర్చ్ బార్ వస్తుంది. సెర్చ్ బార్ మీద మనం టైప్ చేసామనుకుందాం, ఆ టైప్ చేసిన వివరం ఏదో కనిపెట్టి అది తప్ప మిగిలిన ఇన్ఫర్మేషన్ అంటే మిగిలిన డేటానంతా ఫిల్టర్ చేసేసి ఈ ఒక్క విషయానికి సంబంధించిన డేటాని ఒక ఆర్డర్లో పెట్టి ప్రయారిటైజ్ చేసి మనకి చూపిస్తోంది మన దగ్గరున్న సెల్ ఫోను, లేకపోతే మన దగ్గరున్న కంప్యూటర్, లేకపోతే మన దగ్గరున్న ల్యాప్టాప్. మరి ఈ లోపల పనంతా ఎలా జరుగుతోంది, ఎవరు చేస్తున్నారు? ఇదంతా జరుగుతున్నది మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వల్ల. అల్గారిథం అంటే ఒక సిద్ధాంతము, అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ ఏవైతే ఫ్రేమ్ అయి ఉన్నాయో ఆ ఫ్రేమ్ అయిపోయిన వాటిని ఇది ఇండిపెండెంట్గా, అటానమస్గా చేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ మనం ఎన్నాళ్ళుగానో చూస్తూనే ఉన్నాం, తీసుకుంటూనే ఉన్నాం. మెషిన్ లెర్నింగ్ ఇంకా ఏమేమి మనకి చేస్తుంది? పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఇస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఎక్కువగా వ్యూ చేస్తే దాన్ని మనం ఇష్టపడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఫోన్ ఆన్ చేయగానే, లేకపోతే కంప్యూటర్ ఆన్ చేయగానే వస్తున్నాయి అంటే అక్కడ లోపల మెషిన్ లెర్నింగ్ యాప్ ఆ వర్క్ అంతా చేస్తుంది. అలాగే మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ మెయిల్స్లో స్పామ్ మెయిల్స్, బ్లాగ్ మెయిల్స్ అవన్నీ వస్తాయి. వాటన్నిటినీ సార్ట్అవుట్ చేసి సెపరేట్గా మనకి చూపిస్తుంది మెషిన్ లెర్నింగ్. అలాగే వాయిస్ రికగ్నిషను, ఫేస్ రికగ్నిషను వాటిని చక్కగా చేసి చూపిస్తున్నది మన మెషిన్ లెర్నింగే. మళ్ళీ చెప్తున్నా, వాయిస్ రికగ్నిషను, ఫేస్ రికగ్నిషన్ని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వల్ల మనం కరెక్ట్గా చేస్తూ ఉంటే తప్పు. వాయిస్ రికగ్నిషను, ఫేస్ రికగ్నిషను లోపలున్న మెషిన్ లెర్నింగ్ అల్గారిథం వల్ల మాత్రమే సాధ్యమవుతున్నాయి. అలాగే మనకి కస్టమర్ సర్వీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కాల్స్ అక్కడి నుంచి ఎవరు చేయరు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమే చేస్తుంది. అలాగే ఏదైనా రెజ్యూమ్స్ రివ్యూ చేయాలి అంటే అది మెషిన్ లెర్నింగ్ పనే.
అలాగే లైబ్రరీస్లో బుక్ కీపింగ్ చేసేది కూడా ఈ మెషిన్ లెర్నింగ్ యాప్సే. పర్సనల్ అసిస్టెంట్గా కూడా మెషిన్ లెర్నింగ్ పనిచేస్తుంది మనకి. అలెక్సా, గూగుల్, సిరి ఇలాంటివన్నీ కూడా మనకి పర్సనల్ అసిస్టెంట్గా హెల్ప్ చేస్తున్నాయి. జీపీఎస్తో ట్రాఫిక్ జామ్స్ గురించి చెప్తోంది. అలాగే ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే అది మనకి ఆల్టర్నేటివ్ ట్రాక్స్ని కూడా సజెస్ట్ చేస్తుంది. అటానమస్ కార్స్ని నడపగలుగుతోంది. దీనికి వీటన్నిటికీ కారణం మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగే అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మనం కొంచెం డీప్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. డీప్ లెర్నింగ్లో మనకి 2 అంశాలు ఉంటాయి. మెషిన్ లెర్నింగ్ కన్నా డీప్ లెర్నింగ్ ఏ రకంగా పెద్ద పనులు చేయగలుగుతోంది అని. డీప్ లెర్నింగ్లో కానీ మెషిన్ లెర్నింగ్లో కానీ మనకి డేటా ఇన్పుట్ ఉంటుంది. ఆ డేటా స్ట్రక్చర్డ్ డేటా అయితే మెషిన్ లెర్నింగ్లో సులువుగా జరిగిపోతుంది. స్ట్రక్చర్డ్ డేటా కాకుండా అది ఒక ఇమేజ్ అయినా కూడా ఈ డీప్ లెర్నింగ్ ప్రాసెస్ చేయగలుగుతుంది. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? మనం ఒక పెన్సిల్ తీసుకున్నాం. పెన్సిల్ తీసుకుని ఇది ఏమిటి అని అడుగుతున్నాం. అడిగితే ఈ ఎంఎల్ ఏం చేస్తుంది అంటే దాన్ని క్లాసిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎనాలిసిస్ చేస్తుంది. ఈ 2 ప్రొసీజర్స్ అయిన తర్వాత అది మనకి ఒక పెన్సిల్ అని చెప్తుంది. మరి అదే డీప్ లెర్నింగ్ అయితే అది కూడా స్ట్రక్చర్ ఎనాలిసిస్ చేస్తుంది. ఆ తర్వాత క్లాసిఫికేషన్ కూడా చేస్తుంది, ఎనాలిసిస్ కూడా చేసేస్తుంది. చేసి చివరికి ఇది పెన్సిల్ అని చెప్తుంది. కానీ మెషిన్ లెర్నింగ్కి డీప్ లెర్నింగ్కి తేడా ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ చిన్న చిన్న సిస్టమ్స్కి మాత్రమే చేయగలుగుతుంది. మరి డీప్ లెర్నింగ్ కాంప్లికేటెడ్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా చక్కగా ఎనలైజ్ చేసి వాటి గురించి చెప్పగలుగుతుంది. ఈ కారణం వల్ల రీసెర్చ్ వర్క్లో ఈ 2 మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సైంటిస్టులకి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ క్లాసిఫికేషన్ అంతా న్యూరాన్స్ బేస్డ్గా జరుగుతుంది. న్యూరాన్ బేస్డ్గా జరుగుతున్నప్పుడు దాంట్లో 2 రకాలు ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ని మనం 2 రకాలుగా విడదీయచ్చు. ఒకటి రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, రెండోది కన్వల్యూషన్ నెట్వర్క్. రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో అంటే వెదర్ రిపోర్ట్ ఇవ్వాలనుకున్నాం. మనం ఈ గంటలో వెదర్ ఎలా ఉంది అనేది తీసుకున్నాం డేటా. అంటే ఈ చిన్న దాంట్లో అది అవుట్పుట్ అనమాట. ఇవాల్టి డేటా అవుట్పుట్ అవుతుంది. కానీ నెక్స్ట్ సెషన్లో అది ఈ అవుట్పుట్ దానికి ఇన్పుట్ అవుతుంది. అలా సెకండ్ ఫేజ్లో వచ్చిన అవుట్పుట్ థర్డ్ ఫేజ్లో ఇన్పుట్ కింద మారుతుంది. అలాగా రికరింగ్గా కంటిన్యూస్గా జరిగే ప్రక్రియని ఆ డీప్ లెర్నింగ్ చేస్తే దాన్ని రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అని అన్నాం. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ విషయంలో మనం ఇమేజ్ని ఇస్తే చాలు, ఆ ఇమేజ్ని అది 3 డైమెన్షనల్లో 3D ప్రింటింగ్ చేసుకుని దానికి సంబంధించిన మొత్తం డేటాని ఎనలైజ్ చేసి ఇవ్వగలుగుతుంది. మెషిన్ లెర్నింగ్లో మామూలు కంప్యూటర్ CPU చేసే పనులు చిన్నవి, కానీ మనం ఈ డిఎల్లో చేసే పనులు పెద్దవి కాబట్టి CPU చాలదు, దానికి మనం GPU వాడుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఈ రకంగా ఇవి 2 కూడా ఆర్టిఫిషియల్ లెర్నింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అల్గారిథమ్స్ అన్నిటిని వాడటం జరుగుతుంది. ఈ AI, ML, DL కలిసి అద్భుతాలని ఈరోజు సృష్టించగలుగుతున్నాయి. AI అనేది కంప్యూటర్ని స్మార్ట్ చేసే ప్రోగ్రామ్. AI వల్ల ప్రపంచానికి సమస్య వస్తుందని అందరూ అనుకుంటున్న విధంగా ఎప్పటికీ రాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ మేధస్సుని దాటి వెళ్ళదు అని సైంటిస్టులందరూ మనకి
భరోసా చెప్తున్నారు. కాబట్టి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం అక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఏఐ అప్లికేషన్స్ చూద్దాం. ఇమేజ్ రికగ్నిషన్లో ఏఐని వాడుతున్నాం. అంటే రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళ ఇమేజెస్ని రికగ్నైజ్ చేసి, అంటే ట్రాఫిక్ వైలేట్ చేసిన వాళ్ళని చేసి వాళ్ళ ఇంటికి చలానా పంపిస్తున్నది ఎవరు అంటే ఏఐఏ. చాట్ సపోర్టింగ్ చేస్తుంది ఏఐ మనకి. మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టి చాట్ సపోర్ట్ ఆన్ చేస్తే మనకి మన ఆర్డర్ ఎన్నింటికి వస్తుంది, ఇప్పుడు అది ఎక్కడుంది అనే విషయం చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా ఏఐ సపోర్ట్తోనే చేస్తుంది. తర్వాత రికమెండేషన్స్. ఫ్లిప్కార్ట్లో మనం ఒక చొక్కా కొంటే మనం మళ్ళీ ఆన్ చేయంగానే కొత్త వెరైటీ షర్ట్స్ గురించిన సమాచారం వచ్చేస్తుంది. ఇది చొక్కాలకు సంబంధించింది కాదు, అన్నిటికీ సంబంధించిన. ఇన్స్టాగ్రామ్లోనూ అంతే. సో ఒక యూజర్ ఇష్టాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా రికమెండేషన్స్ చేస్తుంది ఏఐ. తర్వాత వెదర్ ఫోర్కాస్టింగ్. వాతావరణంలో వచ్చే మార్పులు రాబోయే 15 రోజుల వరకు జరిగేవన్నీ కూడా ఏఐ చెప్పగలుగుతుంది. ఇంకా అటానమస్ కార్ అంటే అది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనమాట. అటానమస్ కార్ అంటే డ్రైవర్లెస్ కారు. అన్ని ఆపరేషన్స్ ఏఐ అల్గారిథమ్స్ వల్లే జరిగిపోతున్నాయి. డేటా అనాలిసిస్. మెడికల్ రికార్డుని డేటా అనాలిసిస్ చేసుకుని రాబోయే వ్యాధుల గురించి పేషెంట్కి చెప్పగలుగుతోంది ఏఐ. తర్వాత ఆటోమేషన్. రోబోట్స్ పార్ట్స్ని ఇన్స్టాల్ చేయటం కానీ వెల్డింగ్ చేయటం కానీ చేస్తుంటాయి. అసెంబ్లింగ్ కూడా చేస్తాయి. ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ కూడా అన్నీ చిన్న చిన్న రోబోసే చేస్తున్నాయి. అవి ఏ అడ్రస్కి వెళ్ళాలో ఆ లేబుల్స్ కూడా అవే వేసేస్తాయి. ఇంకా వర్చువల్ అసిస్టెంట్ అంటే అది మనతో మాట్లాడుతుంది. అంటే అమెజాన్ వాళ్ళ అలెక్సా, గూగుల్ అసిస్టెంటు, యాపిల్ వాళ్ళ సిరి ఇలాంటివి మనతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూనే ఉంటాయి. తర్వాత స్పీచ్ రికగ్నిషన్. అంటే మనం మాట్లాడింది సమ్మరైజ్ చేసి రాసేస్తుంది. అంటే ఆడియో టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఆడియో ఏఐ అప్లికేషన్స్లో ప్రధానమైంది. కానీ ఈ ఏఐ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి 24/7 సర్వీసెస్ని చాలా యాక్యురసీతో అవైలబుల్గా ఉంచుతున్నాయి, మనీని సేవ్ చేయగలుగుతున్నాయి. రేపటి భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడింది అనటంలో ఏ సందేహం లేదు. బిల్డింగ్స్లో ఎనర్జీ కన్జంప్షన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఈరోజు ఏఐ టూల్సే వాడుతున్నారు. ఎనర్జీ సిస్టమ్స్ కోసం ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి అంటే ఏఐఏ వాడుతున్నారు. ఆటోమేటిక్ ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి ఏఐఏ వాడుతున్నారు. కాల్ సెంటర్స్లో వాయిస్ రికగ్నిషన్కి, తర్వాత కస్టమర్తో సంభాషణని ట్రాన్స్లేట్ చేయడానికి ఏఐఏ వాడుతున్నారు. మానవునిలాగా ఇంటెలిజెంట్గా ఆలోచించగలిగిన, పని చేయగలిగిన, ఇంటరాక్ట్ అవ్వగలిగిన రోబోట్స్ని తయారు చేయడానికి ఏఐ అల్గారిథమ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ని, హార్మ్ఫుల్ కంటెంట్ని ఫిల్టర్ చేయడానికి కూడా ఏఐఏ ఉపయోగపడుతోంది. ఈ రకంగా రేపటి మానవాళి భవిష్యత్తు ఏఐతో చాలా రకంగా ముడిపడి ఉంది అనటంలో సందేహం లేదు.